వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో వైసీపీ నేతలు బుద్ధి జ్ఞానం లేని వింత పశువుల్లా ప్రవర్తిస్తున్నారని సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. చివరకు ఉచిత ఇసుక విధానాన్ని కూడా తప్పుబట్టే స్థితికి దిగజారారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల మార్కెట్లో రేటు 4వ వంతుకు పడిపోయిందని, దీనిని భరించలేక విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ అమరావతి సచివాలయంలో విద్యుత్ పై శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వంలో తప్పులను దిద్దుకుంటూ వస్తున్నా అప్పుడు ఇసుక అడ్డగోలుగా తవ్వి అమ్ముకున్నారు. మేమొచ్చి ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టాం. ప్రభుత్వానికి ఏమి చెల్లించాల్సిన పని లేదు. తవ్విన ఖర్చులు, రవాణా ఖర్చులు, జీఎస్టీ ఎవరైనా చెల్లించాల్సిందే కదా. దీనిని కూడా తప్పుపడుతూ వైసీపీ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇసుకను కావాల్సిన వారి ఇళ్లకు ప్రభుత్వమే తీసుకువెళ్లి ఉచితంగా ఇవ్వడం సాధ్యమేనా? అన్నీ తెలిసి కూడా వింత పశువుల్లా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అయినా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ఇసుక ఇస్తున్నాం. అది దుర్వినియోగం కాకుండా చూస్తామని స్పష్టం చేశారు. వానాకాలంలో ఇసుక కొరత రాకుండా నదుల వద్ద బోటు సొసైటీలకు అనుమతులు ఇవ్వబోతున్నాము అని వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ వక్ర మార్గం పట్టాయని, వాటిని సవ్యంగా పని చేయించడమే తమ పనిగా మారింది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రైతాంగానికి సాగు ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు రుణాలు అందించడం, పేదరిక నిర్మూలనకు ప్రాజెక్టులు, డిజిటల్ లావాదేవీల పెంపుదలతో సహా 5 ప్రాధాన్యత అంశాలపై మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షత నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. సంపద సృష్టించే రంగాలకు ప్రోత్సాహం అందించేలా కార్యాచరణ ఉండాలని సీఎం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సూచనలు చేశారు. మరోవైపు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను విడుదల చేశారు. సాగు ఖర్చులకు తగ్గింపు, కౌలు రైతులకు రుణాలు సులభతరం చేయడం, పేదరిక నిర్మూలన, ప్రాజెక్టులు, డిజిటల్ లావాదేవీల పెంపుదలతో సహా 5 కీలకమైన అంశాలపై మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన 227వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మందికి ఆరోగ్య బీమా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఆరోగ్య శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, వాటికి గత ప్రభుత్వం చేసిన ఖర్చు, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే 5 కోట్ల మంది ప్రజలకు వైద్య బీమా అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. దీన్ని ఎలా అమలు చేయాలి అన్న దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఇతర రాష్ట్రాల్లో పథకం అమలుపై నివేదికలు తెప్పించాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీలపై సీఎం కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై భారం పడే విధంగా వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టడం ఏమిటి అని అధికారులను ప్రశ్నించారు. 8,500 కోట్లతో కొత్త కాలేజీల నిర్మాణం చేపట్టి ఇప్పటి వరకు కేవలం 1,500 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం బిల్లులు విడుదల చేసిందని చెప్పారు. మిగిలిన భారం మొత్తం ఎవరు భరిస్తారు అని ప్రశ్నించారు. ఒక్కో కాలేజీ నిర్వహణకు ఏటా ప్రభుత్వంపై 135 కోట్ల వరకు భారం పడుతుంది అని తెలిపారు. జగన్ షాకులతో కూనరిల్లిన విద్యుత్ రంగం, 5 ఏళ్ల జగన్ పాలనలో ఇతర రంగాల తరహాలోని ఇంధన రంగము ఛిద్రమైపోయిందని సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రం మిగులు విద్యుత్ నుంచి కొంటే తప్ప కరెంటు ఇవ్వలేని దుస్థితిలోకి జారిపోయింది అన్నారు. జగన్ విధ్వంసకర పాలన కారణంగా ఈ రంగంపై ఏకంగా 1,28,503 కోట్ల భారం పడిందని, విద్యుత్ రంగంలో తనకు విశేష అనుభవం ఉందని, తనకు హైడల్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా నడిపానని చెప్పుకునే జగన్ విద్యుత్ రంగాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారని అన్నారు. ఇంధన రంగంపై గడిచిన 5 ఏళ్ల జగన్ పాలనలో లోపాలు, ప్రజలపై పడుతున్న భారాలను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి కథనాలు అక్షర సత్యాలనేని మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తేటతెల్లమని చేసింది. ఇక గత ప్రభుత్వం హయాంలో పూర్తి కావచ్చిన విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని, కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పూర్తి చేయడం కూడా నిర్లక్ష్యం చూపడంలో జెన్కోపై 12,818 కోట్ల భారం పడింది. పోలవరం జల విద్యుత్ కేంద్రం జాప్యం కారణంగా మరో 4,737 కోట్ల భారం పడింది. ఈ మొత్తం పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అయ్యే వ్యయం కంటే రెట్టింపుకు చేరుకుంది. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు కారణంగా 2,691 కోట్ల భారం డిస్కంలపై పడింది. జగన్ తీసుకునే నిర్ణయాలతో విద్యుత్ రంగం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. సోలార్, పవన విద్యుత్ కొనుగోలు బృందాలను జగన్ రద్దు చేశారు. దీనిని హైకోర్టు తప్పుపట్టింది. ఫలితంగా విద్యుత్ ను కొనుగోలు చేయకుండానే ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సి వచ్చింది. దీనివల్ల పెండింగ్ బకాయిలు చెల్లించాల్సి వచ్చింది. దీని భారం 9,000 కోట్లు పడింది. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాలంటే ఇప్పటిదాకా 2 సార్లు అమలు చేసిన సంస్కరణల స్థానంలో 3.0ను అమలు చేయాల్సిందేనని
సీఎం భావిస్తున్నారు. దీనికోసం స్వశక్తిపై విద్యుత్ రంగం నిలబడేలా స్థానికంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించాలి. రూఫ్ టాప్ సోలార్ వినియోగాన్ని పెంచాలి. సబ్స్టేషన్ స్థాయిలో వ్యవసాయ రంగంలో న్యూ సోలార్ విద్యుత్ వాడకాన్ని, ఈవీ ప్యానెళ్ల ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. రాష్ట్రంలో ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విద్యుత్ రంగంలో 3.0 విధానం అమలు చేస్తామని, టారిఫ్ ను నియంత్రిస్తాము అని వెల్లడించారు. రాష్ట్రంలో కోతల్లేని కరెంటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయి అని తనకు ఫిర్యాదులు వస్తున్నాయి అంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ను చూస్తూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. విద్యుత్ సరఫరాపై నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఎక్కడైనా అకారణంగా విద్యుత్ కోతలు ఉంటే సంబంధిత ఉద్యోగిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత వైసీపీ పాలనలో పేదోడిపై భారం వేసేలా విద్యుత్ ఛార్జీలు ఉన్నాయని అన్నారు. తరచూ తాను పేదోడని చెప్పుకునే జగన్ విద్యుత్ ఛార్జీల విషయంలో పేదోళ్లపైనే భారం వేసేలా టారిఫ్ వసూలు చేశారని అన్నారు. తెలుగుదేశం హయాంలో 50 యూనిట్ల వరకు 101 రూపాయలను వసూలు చేస్తే జగన్ జమాలో 98% పెంపుదల చేసి 199 రూపాయలు చేశారని విమర్శించారు. నెలకు 100 యూనిట్లకు వాడే వారిపై టీడీపీ హయాంలో 244 రూపాయలు వసూలు చేస్తే జగన్ ప్రభుత్వం 86% పెంచి 453 రూపాయలు వసూలు చేసింది అన్నారు. అదేవిధంగా 200 యూనిట్లను వాడే వారిపై టీడీపీ సర్కార్ 632 రూపాయలు వసూలు చేస్తే జగన్ జమాలాలు 78% పెంచి 1123 రూపాయలు వసూలు చేశారు అని విమర్శించారు. ఇక ఈ విధంగా పేద మధ్యతరగతి వర్గాలపై 78 నుంచి 98% ఛార్జీలను పెంచిన జగన్ 300 యూనిట్ల పైబడి కరెంటు వాడే సంపన్నులపై కేవలం 29% పెంపుదలతో 2037 ఛార్జీలను వసూలు చేశారని అన్నారు. ఇక ఈ విధానాన్ని బట్టి జగన్ పెత్తందారీ విధానాలు అమలు చేశారని అర్థమవుతుంది అని చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్ తో అంటకాగి ఐఏఎస్ అధికారులు అన్న మాటే మరిచి ఫక్తు వైసీపీ కార్యకర్తల వ్యవహరించిన అధికారులపై వేటు మొదలైంది. జగన్ హయాంలో తానే సూపర్ సీఎం అన్నట్లుగా నియంతను తలపించేలా ప్రవర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కు చంద్రబాబు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. స్వచ్ఛంద పదవి విరమణ కోరుతూ ఆయన పెట్టుకున్న దరఖాస్తును మంగళవారం ఆమోదించేసింది. ఆయన అత్యంత వివాదాస్పదుడు, ఒక్క అధికారితోనూ సఖ్యతగా ఉండరు. ఇక జగన్ అధికార పగ్గాలు చేపట్టగానే ఢిల్లీ నుంచి ఆయన పిలిపించి తన పేషీలో నియమించుకున్నారు. కీలకమైన సాధారణ పరిపాలనా శాఖ కూడా అప్పగించారు. ఇక అంతే, సర్వం తానే అన్నట్లు వ్యవహరించారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా లక్ష్య పెట్టని స్థితికి చేరుకున్నారు. ఇక నిబంధనలను అతిక్రమించి 2 సార్లు ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురైన ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు టీచర్లను వేధించుకు తిన్నారు. పాఠశాలలు సందర్శించి టీచర్లను పిల్లల ముందే గద్దించడం, అకారణంగా సస్పెండ్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. కొత్త ప్రభుత్వం రాగానే ఆయన బదిలీ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఆయనకు పరిస్థితి అర్థమైపోయింది. తాను చేసిన అకార్యాలకు శిక్ష తప్పదు అని ఆగ్రహించారో ఏమో. వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకుని 3 నెలలు నోటీస్ ఇచ్చారు. సెప్టెంబర్ 30తో నోటీస్ గడువు ముగుస్తుంది. అది ముగిసే ముందు వీఆర్ఎస్ ను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడే ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. శ్రీవారి దర్శనానికి కంటే మునిపే భక్తులను దోచుకుంటున్న 2 దళారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు గదులు కొరత కారణంగా గదులు దొరక్క గంటల కొద్దీ నిరీక్షిస్తుండగా గదులు ఇప్పిస్తాము అంటూ దళారులు నిలువునా దోచుకుంటున్నారు. నకిలీ ఆధార్ కార్డులతో 50 రూపాయలు, 100 రూపాయల గదులను పొంది వాటిని భక్తులకు 2000 రూపాయలకు అమ్మి మోసం చేస్తున్నారు. ఇక కొన్ని నెలలుగా భక్తులను దోచుకుంటున్న దళారీపై నిఘా ఉంచిన టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్ ఆధార్ కార్డులను మార్ఫింగ్ చేసి గదులు పొందుతున్న నాగబ్రహ్మచారిని పట్టుకుని విచారించడంతో దళారుల దందా పట్టబయలైంది. కొంతకాలంగా మార్ఫింగ్ చేసిన ఆధార్ కార్డులతో గదులు పొందినట్లు దళారీ అంగీకరించడంతో రిసెప్షన్ అధికారులు నిందితులను టీటీడీ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. ఇక వీరిని విచారణతో మరో దళారీ వెంకటేశ్వరరావును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక 2 నెలల్లో 50కి పైగా గదులు పొందారని సీఐ సత్యనారాయణ తెలియజేశారు. ఉచితం అనే పదం పోవాలని, దీనిని ప్రజలకు రాజకీయ పార్టీలే అలవాటు చేశాయని, ఇప్పుడు గ్రహపాటుగా అయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఉచిత కరెంటు అని, ఆ తర్వాత నో కరెంట్ అని అంటారని వెంకయ్య అన్నారు. తాను ఒక రాజకీయ పార్టీనో ఏ వ్యక్తినో అనడం లేదని, ప్రజలకు మౌలిక సదుపాయాలు ఇవ్వాలే తప్ప ఉచితాలు కావు అన్నారు. రాజకీయ పార్టీలలో మార్పు వస్తేనే వ్యవస్థ బాగుపడుతుంది అని వెంకయ్య నాయుడు అన్నారు. అన్ని ఉచితం సాధ్యం కాదని, మాటలు మాత్రమే ఉచితము అనే విషయాన్ని గ్రహించాలని ఆయన పేర్కొన్నారు. విశాఖలో కనక మహాలక్ష్మి బ్యాంకు రజతోత్సవం వేడుకలో ఉచిత పథకాలు, రాజధానితో పాటు పలు అంశాలపై వెంకయ్య నాయుడు మాట్లాడారు. సహకార వ్యవస్థ బాగుపడాలి అంటే రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదని మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
రిజర్వ్ బ్యాంక్ ఇతర ఉన్నతాధికారులు బ్యాంకులు సకాలంలో తమ పని సక్రమంగా చేస్తేనే బ్యాంకులు ఆరోగ్యకరంగా ఉంటాయి అన్నారు. కడప జిల్లా వ్యాప్తంగా 48 జెడ్పీటీసీలు 10 మంది ఎమ్మెల్యేలు 2కు 2 ఎంపీలు మొత్తం వైసీపీ వారే కావడంతో కడప జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వైసీపీ జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఇప్పటి వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. టీడీపీ ప్రభుత్వం రావడంతో కడప మొత్తం జెడ్పీ వైసీపీ వారే అయినప్పటికీ మంగళవారం జరిగిన జెడ్పీ సమావేశంలో వైసీపీ సభ్యులు సమావేశం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. సమావేశం చివరిలో వారి ప్రాంతాలకు కావాల్సిన అభివృద్ధికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని వైసీపీ సభ్యులు కోరారు. దీంతో సభా వేదికపై ఉన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ వైసీపీ సభ్యులు అడిగిన డిమాండ్లకు సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి విషయంలో టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదని తప్పకుండా చేస్తామని వైసీపీ సభ్యులకు హామీ ఇచ్చారు. చట్నీలో ఎలుక దర్శనం ఇవ్వడం సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ చట్నీ పాత్రలో ఎలుకలు దర్శనమిచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించడంతో అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. చట్నీలో బతికి ఉన్న ఎలుకను గమనించిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. హాస్టల్లో నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో విద్యార్థులు ఆందోళన చేపట్టగా చర్యలు తీసుకుంటాము అని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. వారం క్రితం ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలించి హెచ్చరించినా కూడా మార్పు రాలేదు అని విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అదనపు కలెక్టర్ మాధురి హాస్టల్ కిచెన్ రూమ్ ను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉండడం, దుర్వాసన లాంటివి గమనించారు. సిబ్బంది తీరుపై ఆమె మండిపడ్డారు. దీనికి కారణమైన వారికి నోటీసులు జారీ చేశామని ఆమె తెలియజేశారు. ఇక కొత్త కాంట్రాక్టర్ను తీసుకువచ్చి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించే విధంగా చర్యలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని అన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. T20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న సిరాజ్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చిన హైదరాబాదీ క్రికెటర్ సిరాజ్ ను ముఖ్యమంత్రి రేవంత్ అభినందించారు. అనంతరం సీఎం రేవంత్ కు టీమిండియా జెర్సీని బహూకరించారు. ఇక ఆ తర్వాత శాలువాతో హైదరాబాదీ క్రికెటర్ కు సత్కరించారు. కాసేపు T20 ప్రపంచ కప్ లో భారత్ ప్రయాణం, ఫైనల్లోకి విజయం, సభ్యుడిగా ఎలా సంబరాలు చేసుకున్నారు, విజయం సాధించినప్పుడు టీమిండియా ప్లేయర్లు భావోద్వేగాలను సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఇలా కాసేపు ఇరువురు ముచ్చటించుకున్నారు. ఇక ఇటీవల T20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సిరాజ్ ఉన్నారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఈ నెల 5వ తేదీన సిరాజ్ హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. అనంతరం మేదీపట్నంలోని సరోజిని ఐ హాస్పిటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో నిర్వహించారు. ఓపెన్ టాప్ వాహనంపై వస్తూ ఆయన పాట పాడి అభిమానుల్లో జోష్ పెంచారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను 18 నెలల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాలమూరు, రంగారెడ్డి మినహా 2025 చివరికల్లా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూసేకరణ, పరిహారం, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సూచించారు. కొత్త ప్రతిపాదనలు న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా రూపొందించాలని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం పర్యటించిన సీఎం రేవంత్ కలెక్టరేట్ వద్ద తన మహోత్సవంలో భాగంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. మహిళా సంఘాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి క్యాంటీన్ను ప్రారంభించి స్టాళ్లను సందర్శించారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, పరిగి నియోజకవర్గాల్లో చేపట్టనున్న 396 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 3680 మహిళా సంఘాలకు 334.02 కోట్ల చెక్కును అందజేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఎత్తిపోతల పథకాలపై క్షేత్ర పర్యటన చేసి కార్యాచరణ రూపొందించి 14 లేదా 15వ తేదీన నీటిపారుదల మంత్రితో నిర్వహించే సమావేశం నాటికి అందజేయాలని కోరారు. నిధుల మంజూరు, సాంకేతిక అంశాలపై తుది అనుమతి ఇస్తామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిగా గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ప్రతి నెల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తానని, అధికారులు కూడా సమీక్షించి సూక్ష్మ స్థాయి నివేదికను తయారు చేసుకోవాలి అన్నారు. మండలం, గ్రామాల వారీగా ఆయకట్టు వివరాలను రూపొందించాలని సూచించారు. R&B శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన,
సీఎంఓ కార్యదర్శి షానవాజ్ ఖాసిం పాల్గొన్నారు. ఎన్హెచ్ఏఐ చేపడుతున్న రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న భూసేకరణ, ఇతర సమస్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి బుధవారం సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ సమస్యలపై అక్కడికక్కడే చర్చించి పరిష్కరించుకుందాం అని ఎన్హెచ్ఏఐ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులను వెంటనే మొదలుపెట్టాలి అని ముఖ్యమంత్రి ఎన్హెచ్ఏఐ అధికారులకు సూచించారు. కాంట్రాక్ట్ సంస్థతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని తెలియజేశారు. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలుపెట్టాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సహకరించాలని ఎన్హెచ్ఏఐ అధికారులను కోరారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో 12 రేడియల్ రోడ్లు వస్తాయని సీఎం తెలియజేశారు. తెలంగాణకు తీర ప్రాంతం లేనందున డ్రై పోర్టును ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం బందరు పోర్టును అనుసంధానం చేసేలా హైస్పీడ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టాలి అని సూచించారు. రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలలకు మంత్రివర్గ ఉపసంఘం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులు. వారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొననున్నారు. ఇక ఖమ్మం కలెక్టరేట్ లో జరిగే కార్యశాలకు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరు కానున్నారు. ఇక ఇందులో ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలను సేకరించనున్నారు. జిల్లాల వారీగా 11న ఆదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్లగొండ, 23న రంగారెడ్డి జిల్లాలో కార్యశాలలను మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించనుంది. అన్ని జిల్లాల నుంచి వచ్చిన అభిప్రాయాలను జోడించి నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనుంది. గిరిజన లంబాడీలు తమ ఆరాధ్య దైవమైన శీతలా భవానీ మాత పండుగను వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నర్సంపేట పట్టణంలోని గిరిజన లంబాడీలంతా ఒకే రకమైన దుస్తులు ధరించి డప్పు వాయిద్యాలతో సాంప్రదాయ నృత్యాలు చేస్తూ పట్టణ శివారులోని వనాలకు వెళ్లారు. చెట్ల కింద వారి కులదైవాలు అయినటువంటి 7 భవానీ మాతలను బండరాళ్ల రూపంలో ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. తమ ఇష్ట దైవాలకు నైవేద్యాలు, కొబ్బరికాయలు సమర్పించుకున్నారు. బంజారాల మొట్టమొదటి పండుగ శీతల భవానీ మాత పండుగను ఈ పండుగ తర్వాతనే తీజ్ పండుగను జరుపుకుంటామని తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఒకే రోజు దీన్ని జరుపుకుంటున్నామని గిరిజనులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రకృతిని పూజించే పండుగని, దీనిని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మొదటి మంగళవారం జరుపుకుంటామని వారు తెలిపారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని తెలిపారు. ఇప్పటికే హైకోర్టులో కేసు వేశామని, స్పీకర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. తమ హయాంలో బీఆర్ఎస్ పార్టీలో శాసనసభా పక్షాలను విలీనం చేసుకున్నామే తప్ప ఒక్క ఎమ్మెల్యేను చేర్చుకుంటూ ఫిరాయింపులకు పాల్పడలేదు అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ శాసనసభా పక్షాలను బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నామని తెలియజేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తమ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఓవైపు రాజ్యాంగం గొప్పతనం గురించి మాట్లాడుతూ మరోవైపు అదే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి తీసుకుని ఫిరాయింపులకు పాల్పడుతున్నారని, పాత్రధారి తెలంగాణలో ఉంటే సూత్రధారులు ఢిల్లీలో ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి ఢిల్లీకి వచ్చామని, 3-4 రోజులుగా న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చించామని తెలిపారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, దీవగొండ దామోదర్ రావు కూడా ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో సోనియా, రాహుల్ సమక్షంలో 6 గ్యారెంటీలు, మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడి దేవతలపై ఒట్టు పెడుతూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. మహిళలను వంచిన కాంగ్రెస్ సర్కార్పై నారీ పేరీ పేరుతో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇక డిసెంబర్ 9 తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుందని, రైతులు అప్పులన్నీ మాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఆ హామీలు అమలు చేయకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ మాదిరిగానే పాలిస్తోంది అన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలను దోచుకుంటున్నారని, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని
ఇక రేవంత్ రెడ్డి వచ్చాక డబ్బుల కోసం ఒత్తిడి చేస్తున్నారని, బెదిరింపులకు గురి చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సహాయం, యువతలకు స్కూటీలు, 500కే వంట గ్యాస్ సిలిండర్ అంటూ ఇచ్చిన హామీలు కలగానే మిగిలిపోయాయి అని, ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి మహిళకు 20,000 బాకీ. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వాళ్ళ ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నా సీఎం మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ కానున్నారు. ఇక ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఇక అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఇక తర్వాత ఢిల్లీ సిపిఐలో 2004-06 వరకు గ్రే హౌండ్స్ లో పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్ లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్, క్లర్క్, డిపెండెంట్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2 పోస్టులు ఇప్పిస్తామని, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయిస్తామని మాయమాటలు చెప్పి సుమారు 60 మంది నుంచి 4.8 కోట్లు వసూలు చేసిన ఘరానా ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇక ఈ వ్యవహారంలో మొత్తం 13 మంది నిందితులు ఉండగా వారిలో 10 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 1.47 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పి కొంతమంది మోసం చేశారని గత ఏడాది మేలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక చెంచుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా దాసు హరికిషన్, గూండా వినోద్ కుమార్, ఉపేంద్ర నాయుడు అనే వారి ఆధ్వర్యంలో ఈ వసూళ్లకు పాల్పడినట్లు తేలింది అన్నారు. ఇక ఈ కేసులో 9 మందిని ఇంతకు ముందే అరెస్ట్ చేయగా మరో నిందితురాలైన దాసు హారికను మంగళవారం అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. నిందితులు 2018 నుంచి పలువురిని మోసగించారని తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల నుంచి ఇప్పటి వరకు 1.47 కోట్ల నగదుతో పాటు 4 తులాల బంగారు ఆభరణాలు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. భారీ వర్షాలకు ఖమ్మం, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని వాగుల్లోకి వరద నీరు పోటెత్తడంతో వరి చేలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురవగా ఏపీలోని చింతంపల్లి తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఏపీ వైపు నుంచి రాళ్లగండి వాగు ద్వారా సత్తుపల్లి మండలాన్ని వరద తాకి బేతుపల్లి, సత్యనారాయణపురం మధ్య వరద పోటెత్తింది. దీంతో 200 ఎకరాలకు పైగా వరి మడులతో పాటు అరటి, పామాయిల్ తోటలు నీట మునిగాయి. ఇక సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్, ఆసిఫాబాద్, కెరమేరి, రెబ్బన మండలాల్లోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కెరమేరి మండలంలో వరద నీరు పంట చేలలోకి చేరింది. ఆసిఫాబాద్ మండలంలోని గుడిగుడి, అప్పపల్లి గ్రామాల వద్ద ఉన్న ఒర్రేలు ఉప్పొంగి ప్రవహించడంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 44.5 కిలోమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలంలో మంగళవారం అత్యధికంగా 21.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుపాటుకు చెన్నూరులో ఓ చింత చెట్టు ధ్వంసం అవ్వగా దాని పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూలిపోయింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మంగళవారం సగటున 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నీట్ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ పాట్నాలో తాజాగా మరో 2 అరెస్ట్ చేసింది. నలందకు చెందిన సన్నీ అనే అభ్యర్థిని, రంజిత్ కుమార్ అనే మరో అభ్యర్థి తండ్రిని అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ కేసులో సిబిఐ ఇప్పటిదాకా చేసిన అరెస్టుల సంఖ్య 11కు పెరిగింది. ఇక ఈ 11 మందిలో నీట్ పరీక్ష రాసిన అభ్యర్థి తాజాగా అరెస్టు అయిన సన్నీ ఒక్కడే. మిగతా 10 మంది పేపర్ లీకేజీకి పాల్పడడం, నిందితులకు ఆశ్రయం ఇవ్వడం వంటి వేర్వేరు ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. అలాగే ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వారిలో 8 మంది బీహార్కు చెందినవారు కాగా 2 గుజరాతీలు, మరొకరు డెహ్రాడూన్కు చెందిన వ్యక్తి కాగా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కేసులు నమోదైన పాట్నాలోని 12 పరీక్షా కేంద్రాలు 175 మంది, గోధ్రాలో 2 సెంటర్లో 8 మంది మాత్రమే 640 అంతకన్నా ఎక్కువ స్కోర్ చేసినట్లు
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. పాట్నాలో రాసిన వారిలో 35 మంది మాత్రమే 680 అంతకన్నా ఎక్కువగా మార్కులు సాధించగా గోధ్రాలోని ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసిన ఏ అభ్యర్థి ఆ మార్కులు సాధించలేకపోయారు అని వివరించింది. నీట్ పేపర్ లీకేజీ సుస్పష్టం. అయితే అది ఏ స్థాయిలో జరిగిందో తేలాల్సి ఉంది. పెద్ద ఎత్తున జరిగి ఉంటే మళ్లీ పరీక్షకు ఆదేశించక తప్పదు అంటూ సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎన్టీఏ అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. 10,000 లోపు ర్యాంకులు సాధించిన వారంతా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని, దేశంలోని 800 సెంటర్లను ర్యాంకర్లు విస్తరించి ఉన్నారు అని తెలియజేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ముంబైలోని వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ముంబైలో 24 గంటలు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటికి రావద్దు అని హెచ్చరికలు జారీ చేసింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో ముంబైలోని విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మరఠ్వాడ, విదర్భ ప్రాంతాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులో వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇప్పటికే 50 విమానాలు రద్దు కాగా పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను సైతం రద్దు చేశారు. ఇక లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఎటు చూసినా వరద నీరు కనిపిస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. థానే, నవీ ముంబైతో సహా ముంబై శివారు ప్రాంతాలు కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీరు రోడ్ల మీదకు ప్రవహిస్తోంది. కాలనీలో మోకాళ్ల లోతు నీటిలో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాలు సైతం నీట మునిగాయి. వరద నీటిలో ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్లే వీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, అపార్ట్మెంట్లోకి నీళ్లు చేరడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కాగా వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు సెలవులు ప్రకటించాయి.